అలానే శేషరావు ఆకాశంలో మేఘాలు కనిపించగానే అమరావతి మునిగిపోయింది అనేటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఆ విజువల్స్లో నిజం ఎంత? పాత విజువల్సా, లేదంటే కొత్త విజువల్సా, లేదంటే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి అమరావతి మునిగిపోయిందని చెప్పి ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవంగా అమరావతి రాజధాని మీద, రాజధాని నిర్మాణం మీద అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇప్పుడు అమరావతి వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా అమరావతి మునిగిపోయింది అనేటువంటి విజువల్స్ను, ఫోటోలను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ సవాల్ చేస్తూ ఉన్నారు. మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా, ఆ ప్రచారం చేసేటువంటి వాళ్ళు దమ్ముంటే అమరావతికి వచ్చి నిరూపించండి, చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వీడియోస్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి అమరావతిని వీలున్నంత ఎక్కువగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ లీడర్లు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనే దాని మీద అబ్జర్వ్ చేస్తే అక్కడ వర్షాలు పడ్డాయి, కానీ అమరావతి ప్రాంతం మునిగిపోలేదు. కొండవీటి వాగుని అమరావతి ప్రాంతానికి ప్రవహించకుండా పొన్నూరు వైపు మళ్లించారు. అమరావతిని హైప్ చేయడానికి పొన్నూరును ముంచేశారు అనేటువంటి ప్రచారం గత 24 గంటల నుంచి కొంతమంది యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు ప్రచారం. కొండవీటి వాగుని గుంటూరు ఛానల్కి తరలించారు, అందుకే పొన్నూరు మునిగిపోయింది అంటున్నారు. దాని మీద క్లారిటీ ఇచ్చారు, ఇరిగేషన్ అధికారులు క్లారిటీ ఇచ్చారు, సిఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది. ఇంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కాదు, పొన్నూరుని ముంచేస్తున్నారు అమరావతిని లేపటానికి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులన్నీ కూడా ఇచ్చారు. అసలు అమరావతి రాజధాని ఆ ప్రాంతం సరైనది కాదని చెప్పి మళ్ళా వాదన ఇప్పుడు తీసుకొస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఒక కామెంట్ చేశారు. అమరావతిలో పులసలు వస్తున్నాయట, పులసలు దొరుకుతున్నాయి అమరావతిలో, ఆస్తులు అమ్మైనా పులసలు తినాలి అనేటువంటి కామెంట్ని ఇప్పుడు ఆయన చేస్తూ ఆయన సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారు. మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక ఎత్తు అయితే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరొక ఎత్తు. ఎందుకంటే ఆయన మార్నింగ్ స్టార్గా ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సోషల్ మీడియాలో సుపరిచయం. ఆయన చదువుకున్నారు, ఎంతో కొంత చదువుకొని ఎంతో కొంత భౌగోళిక అంశాల మీద కానీ పర్యావరణ అంశాల మీద కానీ అవగాహన ఉన్నటువంటి లీడర్ ఆయన ఇప్పుడు అమరావతిలో పులసలు దొరుకుతున్నాయి, పులసలు పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు వ్యంగ్యాస్త్రాలతోటి. గతంలో కూడా వర్షం పడినప్పుడు అమరావతిలో చేపలు పట్టుకోవచ్చు అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఎందుకు ఆయనకు అంత అమరావతి మీద ఈర్ష్య, కసి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పటికీ చెప్పట్లా. రాజధాని మీద 3 రాజధానులు అనే దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారా, లేదంటే అమరావతి రాజధాని అని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఏది అనేది స్పష్టంగా చెప్పట్లేదు. 2024 ఎన్నికల్లో మాత్రం అమరావతి రాజధాని ఒకటే ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద ఆమోద ముద్ర వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ అమరావతి రాజధాని అనేటువంటి ప్రచారానికి ఆమోద ముద్ర వేస్తూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి రాజధాని నిర్మాణం ఈ వర్షాల కారణంగా ఆగిపోయింది, ఈ వర్షాలకి నీళ్ళు వచ్చి చేరింది కాబట్టి రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం పనికిరాదు అనేటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ అమరావతి నిర్మాణమే జరగదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవైపు 60,000 కోట్ల రూపాయలతోటి టెండర్లను ఫైనలైజ్ చేసి వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లను తోడివేసి నిర్మాణాలని ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా అమరావతి మొత్తం పూర్తిగా మునిగిపోయింది అనేటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చేస్తూ ఉన్నారు.
అందుకే తెలుగుదేశం పార్టీ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక క్లియర్గా దానికి ఒక డిజైన్ అనేది ఉంది. ఇప్పుడు ఏవైతే వాగులు ఉన్నాయో వివిధ ప్రాంతాల్లో అమరావతి చుట్టూ, ఆ వాగుల్లో నిండి పారేటువంటి జలాల్ని ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణానదికి మళ్లించేటువంటి డిజైన్ కూడా చేశారు. భవిష్యత్తులో అమరావతి రాజధానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇప్పుడు నిర్మాణాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సాధారణంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వర్షం పడితే ఇళ్లకు సంబంధించినటువంటి పునాదుల్లో కూడా నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్ళని తోడేసో లేదంటే ఆ నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 50 అడుగుల లోతున పిల్లర్స్ని అక్కడి నుంచి వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్షం పడింది, వాటర్ నిలిచాయి, ఆ వాటర్ని తోడేస్తున్నారు. అయినంత మాత్రం చేత అమరావతి మొత్తం మునిగిపోయింది అనేటువంటి విజువల్స్, దానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్తో పాటు అమరావతి కూడా మునిగిపోయింది, కేవలం హైదరాబాదే కాదని చెప్పి వాళ్ళు ఒక ప్రచారం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అమరావతి మీద ఖచ్చితంగా కట్టప్పులు చాలామంది వెంటాడుతున్నారు. అమరావతి నిర్మాణం ఆపేయడానికి, అమరావతి మీద వ్యతిరేకమైన ప్రచారం చేయడానికి అనేది అర్థమవుతుంది. సో ఎందుకు మునిగిందా అని అంటే ఆడ మునగలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరైనా మునిగింది అని చెప్పి కనుక మీరు అనుకుంటే ఆ అనుకున్నటువంటి వాళ్ళు వచ్చి చూడండి క్షేత్రస్థాయిలో ఏంటి అనేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సచివాలయానికి వెళ్ళి వస్తున్నారు అధికారులు. సచివాలయము సిఆర్డీఏ పరిధిలో ఉంది. విజయవాడ నుంచి గుంటూరు నుంచి సచివాలయానికి వెళ్తున్నారు. మరి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోతే ఎలా వెళ్ళగలుగుతారు? ఎలా ఉద్యోగులు అక్కడికి వెళ్ళి పనిచేయగలుగుతారు? మరి వెళ్తున్నారు కదా అందరూ కార్లలో, మరి అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం ఎలా చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో కాబట్టి అమరావతి రాజధానిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు వర్షం పడింది అనగానే ఇమీడియట్గా ఏదో ఒక విజువల్స్ని అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో వాస్తవం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్లియర్గా చెప్తోంది. అలాగే అమరావతి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందనేది కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దాంట్లో పులసలు పట్టుకోవచ్చు అని చెప్పి కేతిరెడ్డి అంటారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటున్నాడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపలు పట్టుకోవచ్చు అంటున్నారు. కానీ ఇలాంటి కామెంట్లు చేసే బదులు అసలు అమరావతికి వ్యతిరేకం మేమని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 మధ్యలో రాజధాని అమరావతి మద్దతు పలుకుతూ ఆయన అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసేటప్పుడు మద్దతు పలికారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే 3 రాజధానుల మీద మీరు కట్టుబడి ఉన్నారా అనేది ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి. అవేమీ తెలియజేయకుండా తెర వెనుక అమరావతి మీద బ్యాడ్ ప్రాపగాండా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. బట్ అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అక్కడ నేషనల్ హైవేస్కి అమరావతిని కలుపుతూ కొన్ని రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. అక్కడ వేగంగా జరుగుతున్నటువంటి పనులకు వర్షాల కారణంగా కొంత ఆటంకం కలిగింది తప్పితే అమరావతి మునిగిపోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి వాస్తవం ఏంటనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.